పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, తపస్కాల 5వ ఆదివార వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. యోహాను సువార్త 11వ అధ్యాయము 17వ వచనము 41 నుండి 44 వరకు పవిత్ర వచనములు. యేసు అక్కడకు చేరిన పిమ్మట లాజరు సమాధి చేయబడి అప్పటికి 4 దినములైనదని తెలుసుకొనెను. అంతటా వారు ఆ సమాధి రాతిని తొలగించరి. యేసు కన్నులెత్తి, ఓ తండ్రి, నీవు నా ప్రార్థనను ఆలకించినందుకు కృతజ్ఞుడను. నీవు నన్ను ఎప్పుడునూ ఆలకించదవని నేను ఎరుగుదును. కానీ ఇక్కడ ఉన్న జనసమూహము నిమిత్తమై నీవు నన్ను పంపినట్లు వారు విశ్వసించుటకై ఇట్లు పలికితిని అనెను. పిమ్మట యేసు బిగ్గరగా, లాజరు వెలుపలకు రమ్ము అని పలికెను. చనిపోయిన వాడు వెంటనే వెలుపలకు వచ్చెను. కానీ కాలు చేతులు ప్రేత వస్త్రములతో బంధింపబడి ఉండెను. అతని ముఖము వస్త్రముతో చుట్టబడి ఉండెను. యేసు వారితో, కట్లు విప్పి అతనిని పోనిండు అని పలికెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, పాస్కాయుత కాలములో, తపస్కాలములో నిదానంగా మనం చివరి దశకి చేరుకుంటున్నాం. గడిచినట్లు 2 ఆదివారాలు మనం ఏ అంశాల మీద ధ్యానం చేసుకున్నామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. అంతకుముందు ఆదివారం సమరయ స్త్రీని విశ్వాసములను నడిపించినటువంటి వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. గడచిన ఆదివారం యేసు ప్రభువు పుట్టు గుడ్డివానికి దృష్టినిచ్చి తానే లోకానికి వెలుగు అనే సత్యాన్ని నిరూపించారు. ఈనాడు స్వయముగా యేసు ప్రభు మనకు నేర్పించేటువంటి బలమైన, దృఢమైన, అతి ప్రధానమైన అంశం ఏమిటి అంటే, యేసే జీవానికి మూలం, ఆయన ద్వారా నిత్య జీవితం, ఆయన జీవాధిపతి, జీవానికి అధిపతి ఆయనే అనే సత్యాన్ని మనకి దేవుని యొక్క వాక్యము ద్వారా మనకు తెలియజేయబడుతుంది. అవును ప్రియులారా, యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనములో ఈనాటి సువిశేషములో యేసు ఈ రీతిగా పలుకుతున్నాడు, నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును, జీవము ఉండగా నన్ను విశ్వసించువాడు ప్రతివాడు ఎన్నటికి మరణమును చవి చూడడు అని పలుకుతున్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, నీవు నేను విశ్వసిస్తున్నటువంటి, నమ్ముతున్నటువంటి ఆ నిజదేవుడు, ఆ యేసు భగవానుడు ఈ జీవానికి మూలం, ఆధారం. ఆయనను విశ్వసించినటువంటి వానికి, నిజంగా విశ్వసించినటువంటి వానికి ఎన్నడూకి మరణము లేదు. జీవం మారుతుందే కానీ జీవం అంతము కాదు. ఇహలోక శారీరక జీవితం నుండి మన పరలోక శాశ్వతమైనటువంటి జీవితంలోనికి మనం అడుగు పెడతాం ప్రియులారా. యేసు ప్రభువు జీవానికి అధిపతి, జీవాధిపతి, జీవానికి మూలం ఆయనే ప్రియులారా. ఈనాడు ఈ వాక్య పరిచర్య ప్రారంభములో నాతో ఒక తల్లి పంచుకున్నటువంటి ఒక గొప్ప సాక్ష్యాన్ని మీ ముందు ఉంచాలనుకుంటున్నాను ప్రియులారా. జనవరి 25వ తారీఖు 2026వ సంవత్సరం, ఈ సంవత్సరం జనవరి నెల 25వ తారీఖు, ఆరుకొండ జాస్మిన్ అనేటువంటి బిడ్డ, సుమారుగా 40 సంవత్సరాలు 35 సంవత్సరాల వయసు ఉంటుంది, వివాహం అనేటువంటి బిడ్డ. ఆ యొక్క బిడ్డ తిరువూరు ప్రాంతంలో నుండి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి విఎం బంజారు అనేటువంటి ఆ పట్టణము గుండా సాయంత్రం దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించటానికి, దివ్యబలి పూజని పాల్గొనడానికి, ప్రార్థన చేసుకోవటానికి ముఖ్యంగా ఒక చిన్న స్కూటీ మీద బయలుదేరి వెళుతుంది. ఆరుకొండ జాస్మిన్ అనేటు అమ్మాయి. ఆ అమ్మాయి దగ్గర నేను పర్మిషన్ తీసుకున్నాను. ఆ అమ్మాయి నాకు ఈ సాక్ష్యాన్ని చెప్పినప్పుడు ఏమని చెప్తుంది ఆవిడ, నేను ఆ రోజున జనవరి 25వ తారీఖున కొంచెం కలతగా ఉంది, ఉదయాన్నే పూజలో పాల్గొన్నాను,
అయినా కానీ నా కలతను దేవుని సన్నిధిలో చెప్పుకోవాలి, ఆయన ఇచ్చే నిజమైన శాంతిని పొందుకోవాలి అని నా చిన్న స్కూటీ మీద బయలుదేరి వెళుతున్న ఫాదర్ విఎం బంజారు అనేటువంటి గ్రామము దగ్గర ఉన్నటువంటి 4 రోడ్ల కూడలి దగ్గరికి వెళ్ళగానే ఒక లారీ నన్ను తలిగి నేను కింద పడిపోయాను. అది పెద్ద లారీ, చాలా పెద్ద లారీ. నేను ఆ యొక్క లారీ మధ్య భాగంలోనికి వెళ్ళిపోయాను. అది నన్ను కొట్టగానే అక్కడ అప్పటికే చాలామంది మరణించారట. నాకు ఆ తర్వాత తెలిసింది ఫాదర్ గారండి, అక్కడ సహజంగా యాక్సిడెంట్ జరిగేటువంటి ప్రాంతం అట. ఆ రోజున ఆ విధంగా పడ్డ తర్వాత నా యొక్క ఆ స్కూటీ అనేది నుజ్జుగా నలిగిపోయింది. నేను ఆ లారీ నన్ను మొదటిగా ఆ ఫ్రంట్ టైర్స్ వెళ్ళిపోయాయి నా ప్రక్క నుండి, తర్వాత టైర్లు వెళ్ళిపోయాయి, తర్వాత టైర్ పెద్ద లారీ కాబట్టి ఎదర ఒక టైర్లు వరుస ఫ్రంట్, తర్వాత 3 టైర్లు వరుస ఉన్నాయి. అవన్నీ వెళ్ళిన తర్వాత చివరి టైర్లు నాకు దగ్గరకు వచ్చి అలాగా తను బ్రేక్ వేశాడు. అప్పటికే నా యొక్క స్కూటీ నుజ్జుగా నలిగిపోయింది. ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ అన్నారు, ఇంకా అమ్మ చచ్చిపోయింది, ఇక ఆశలు వదులుకు అయిపోయిందని అరుస్తున్నారు. నేను నిదానంగా ఆ లారీ కింద నుంచి ఆ వంగి జ్వరబడి ప్రాకుకుంటూ బయటికి వచ్చాను. ఆశ్చర్యం ఫాదర్ గారండి, నా స్కూటీ అంతా నుజ్జుగా నలిగిపోయింది, కానీ నా శరీరం మీద ఒక్క చిన్న గాయము కూడా తగలలేదండి. అంతేకాదు, నా స్కూటీ నుజ్జు అయిపోయింది కదా, నా బైబిలు యథాతథంగా ఉందండి అని పలికి ఆ తల్లి చెప్పిన 2 మాటలండి. ఏమిటి అంటే, నేను ఆ విధంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవటానికి వెళ్ళటానికి ముందుగా నేను మరియ తల్లి కొరకై దేవాలయంలో అర్పించినటువంటి నేను కొనుక్కున్నటువంటి ఆ శారీని కట్టుకొని ఉన్నాను. 1. రెండవది, పవిత్రమైనటువంటి ఆశీర్వదించబడినటువంటి తీర్థాలు నా ఇంట్లో ఉంచుకుంటాను, వాటిని నా మీద చల్లుకున్నాను. కాబట్టి నేను ఈ రోజున చాలా బలంగా దృఢంగా చెప్తున్నాను, దేవుడే నన్ను ఆ రోజున మరణము నుండి కాపాడాడు, సజీవుల లెక్కలో ఉంచాడు, నేను ఈరోజు బ్రతికి ఉన్నానంటే ఆ దేవుని యొక్క కృప. దాని ద్వారా నేను ఈరోజు సాక్ష్యం చెప్పటానికి దేవుడు నన్ను బ్రతికించుకున్నాడు అని చెప్పటం జరిగింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ సాక్ష్యాన్ని నేను తప్పనిసరిగా మీ ముందు ఉంచాలి అని ఆశపడ్డాను. ఎందుకని అంటే ప్రియులారా, దేవుడు ఆ రోజున ఆ బిడ్డను కాపాడాడు సాక్ష్యం చెప్పడానికి, దేవుడు ఆ బిడ్డని మరణం నుండి కాపాడాడని చెప్పటానికి. ఇది దేవుడు యేసయ్య ఆ బిడ్డని బాహ్యమైనటువంటి శారీరకమైనటువంటి మరణము నుండి కాపాడినటువంటి ఒక గొప్ప అద్భుతంగా మనం తప్పనిసరిగా చూడాలి. కానీ ప్రియులారా, ఈ రోజున యేసు ప్రభు మనకి బాహ్యమైనటువంటి మరణము కంటే కూడా ఆత్మీయ మరణము నుండి మనకి జీవాన్నిచ్చేటువంటి వాడు అనే సత్యాన్ని మనకి ఎరుకపరుస్తూ ఉన్నారు. ప్రియులారా, యోహాను సువార్త 11వ అధ్యాయం 12వ అధ్యాయం కొంత భాగం అంతా కూడా లాజరు యొక్క మరణం పునరుత్థానం చుట్టూ కూడా తిరుగుతుంది వాక్యం. ఏం జరుగుతుంది? లాజరుకున్న 2 సహోదరులు మార్తా మరియలు, వీరు ముగ్గురు కూడా బెతనీ అనే గ్రామంలో జీవిస్తున్నారు. నేను యెరూషలేము ఇశ్రాయేలు ప్రయాణం చేసినప్పుడు ఆ గ్రామానికి వెళ్ళాను. ఆ లాజరు ఇంటిని చూశాను, లాజరును సమాధి చేసినటువంటి ఆ యొక్క సమాధిని కూడా చూశాను. అది ఇప్పుడు చుట్టూ బాగా ఇళ్ళు పెరిగిపోయాయి కాబట్టి అక్కడో భూగర్భంలో ఉంది. ప్రియులారా, ఇదిగో యేసు ప్రభువు ఎప్పుడు యెరూషలేమునకు వచ్చినా కానీ బెతానియా గ్రామానికి వెళ్ళి అక్కడ వారి యొక్క మిత్రులు యేసు ప్రభువుని తమ స్నేహితునిగా ఆహ్వానించేవాళ్ళు. అక్కడ ఆయన సమయాన్ని గడిపేవాడు. లాజరు తన యొక్క మిత్రుడు. ప్రియులారా, ఏం జరుగుతుంది? యేసు ప్రభు ప్రియులకు దేవుని బిడ్డలారా ఏం చేస్తున్నాడు అంటే, ఒకచోట దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. బోధిస్తూ ఉండగా లాజరు మంచాన పడ్డాడు, అనారోగ్యం పాలయ్యాడు, మరణకరముగా అంటే చాలా తీవ్రమైన అనారోగ్యం పాలయ్యాడు. అప్పుడు మార్తమ్మ అన్నీ తెలిసినటువంటిదై యేసు ప్రభు ఇక్కడికి వస్తే నా సహోదరు యొక్క అనారోగ్యాన్ని పోగొడతాడు, ఆయన స్వస్థపరుస్తాడని తెలిసినటువంటి మార్తమ్మ కబురు పెట్టింది యేసు ప్రభు కొరకై. వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయము
కబురు వచ్చింది. ఏమని వచ్చింది? 11వ అధ్యాయం 3వ వచనము. కనుక అక్క చెల్లెండ్రు, ప్రభువా, మీరు ప్రేమించు లాజరు వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు అని యేసుకు వర్తమానము పంపిరి. మార్తా మరియలిద్దరూ కూడా యేసు ప్రభు దగ్గరికి వర్తమానాన్ని పంపారు, సమాచారాన్ని పంపారు. అయ్యా, నువ్వు ప్రేమిస్తున్నటువంటి నీ స్నేహితుడు, నీ మిత్రుడు వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు. అంత త్వరగా సమాచారాన్ని పంపించారంటే అది మామూలు జబ్బు కాదు. అది విని యేసు, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, ఇది దేవుని మహిమ కొరకును, ఇంది మూలముగా దేవుని కుమారుడు మహిమ పరపబడుటకును వచ్చినది అని పలుకుతున్నాడు. ఇక్కడ మనం కొంచెంసేపు ధ్యానం చెయ్యాలి. ప్రియులారా, ఒక వ్యక్తి మరణావస్థలో ఉన్నాడు, నువ్వు అతనిని స్వస్థపరచే శక్తి నీలో ఉంది, నువ్వు వచ్చి స్వస్థపరచైన సమాచారం పంపిస్తే ప్రభు ఏమంటున్నాడు? ఇది విని యేసు, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, ఇది దేవుని మహిమ కొరకును, ఇందు మూలమున దేవుని కుమారుడు మహిమ పరపబడుటకును వచ్చినది అని పలుకుతాడేంటి? వెంటనే వెళ్ళి స్వస్థపరచాలి కదా. అది కూడా మిత్రుల యొక్క కుటుంబం, ఆయన బాగోగులు చూసుకునేటువంటి వారు, ఆయన ఎంత త్వరగా వెళ్ళాలి. కానీ ప్రభు ఏమంటున్నాడు? ఇది దేవుని మహిమ కొరకై, దేవుని కుమారుడు మహిమ పరపబడుటకై వచ్చినది అంటున్నాడు. ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మీలో కూడా చాలామంది, నేను ఆరుకొండ జాస్మిన్ గారి యొక్క అద్భుతాన్ని చెబుతున్న సమయంలో, అవును ఫాదర్ గారండి, మీరు ఆ తల్లి మరియ తల్లి చీర కట్టుకుందని అంటున్నారు, ఆ అర్పించబడినట్టు చీర తీర్థాల మీద పోసుకుందంటున్నారు, దేవుని సన్నిధికి వెళుతుందంటున్నారు. అసలు యాక్సిడెంట్ ఎందుకు జరగాలండి? నిజంగా దేవుడు ఉంటే అర్థమవుతుందా? ఎట్లాంటి వితండవాదం చేసేవాళ్ళు ఉన్నారు. అటువంటి వారికి మనందరికీ సమాధానం యేసుప్రభు ఇస్తున్నారు. వ్యాధి మరి ఆయన సహోదరుడు కదా, ఆయన స్నేహితుడు కదా, అసలు వ్యాధి రాకుండా చేయాలి కదని మనం అనుకుంటాం. కానీ ప్రభు ఏమంటున్నాడంటే, ఈ వ్యాధి, ఆ యాక్సిడెంటు దేవుని మహిమ కొరకై వచ్చింది. కొంతమందికి వ్యాధులు వస్తాయి, కొంతమందికి యాక్సిడెంట్లు వస్తాయి, అది దేవుని మహిమ కొరకు రావు. వారికి పాప ఫలితంగా కావచ్చుగాక, సహజ మరణం కారణంగా కావచ్చుగాక అవి వస్తుంటాయి. కానీ లాజరు యొక్క వ్యాధి దాని కొరకే రాలేదు. లాజరు యొక్క వ్యాధి అనేటువంటిది తన మరణము ద్వారా దేవుడు మహిమపరచబడడం కొరకై, అదే రీతిగా ప్రియులారా దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభు మహిమను పొందడం కొరకై. ఈ తల్లి ఆరుకొండ జాస్మిన్ గారు నాకు సాక్ష్యం చెప్పింది, ఎక్కడో ఉన్నటువంటి వాడిని. ఆ తల్లి ఎంతమందికి ఆ సాక్ష్యం చెప్పి ఉండవచ్చండి దేవుని మహిమ కొరకై? ప్రియులారా, కొన్ని సందర్భాలలో మన జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, దేవుడు నాకు ఎందుకు ఈ శ్రమలు పంపించాడు, దేవుడు నా మరణ ఆలకించట్లా, నా ప్రార్థనను ఆలకించట్లా, దేవుడు ఉన్నాడా అసలు అనే మన ప్రశ్నలు వేస్తుంటామండి. కానీ ప్రియులారా, కొన్ని సందర్భాలలో మన జీవితంలో శ్రమలు ఎందుకు వస్తాయి అంటే మన మేలు కొరకే, మన మంచి కొరకే, అన్నిటికంటే దానికంటే ముఖ్యంగా దేవుని యొక్క మహిమ కొరకే, దేవుని కుమారుని మహిమను పొందుకోవటం కొరకే. అటువంటి వాటిని మనం సాధారణంగా స్వాగతించాలి. ఆ సందర్భంలో, ఆ క్షణంలో ప్రియులారా మనం అనుకుంటాము, ఇది నా కీడు కొరకు వచ్చింది, దేవుడు నన్ను ప్రేమించట్లా, దేవుడు నన్ను శపిస్తున్నాడు, దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు, దేవుడు నా మరణ ఆలకించట్లేదు అని మనం అనుకుంటామండి. కానీ ప్రియ దేవుని బిడ్డ, కొన్ని సందర్భాలలో శ్రమలు అనేటువంటివి మహిమ కొరకు వస్తాయి. దేవుని మహిమ కొరకై, నీ మేలు కొరకై, దేవుని కుమారుడైన క్రీస్తు యొక్క మహిమ కొరకై. నా జీవితంలో ప్రియులారా నేను చాలాసార్లు మీకు సాక్ష్యం చెప్పాను. నేను జర్మనీ దేశంలో ఉండగా నాకు వచ్చినట్టు అనారోగ్యం ఈ రోజున నేను నా మేలు కొరకే వచ్చింది, దేవుని మహిమ కొరకే వచ్చింది. ఆ రోజున నేను మంచంలో కూర్చొని నేను కొన్ని సందర్భాలలో కన్నీరు కార్చినటువంటి రోజులు కూడా ఉన్నాయి. దేవుని ఎందుకు ఇలా చేసావని అడిగినటువంటి రోజులు కూడా ఉన్నాయి. కానీ ఆ రోజున నేను ఆ సత్యాన్ని నేను అర్థం చేసుకోలేకపోయాను. మానవులంగా ప్రియులారా మనము కూడా అదే విధంగా అనుకుంటాం. ఒక విషయంలో ఏమంటుందండి మార్తమ్మ, యేసుప్రభు వచ్చాడు చివరికి, వచ్చిన తర్వాత మార్తమ్మ ఏమంటుందో వింటాడు. మనం కూడా అదే విధంగా అంటుంటామండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 21వ వచనంలో యేసుప్రభు వచ్చిన తర్వాత చివరికి మార్తమ్మ యేసుతో, ప్రభువా, మీరిచ్చట ఉండినచో నా సహోదరుడు మరణించి ఉండేవాడు కాడు. కానీ ప్రభు ఏ విధంగా ఆలోచిస్తున్నాడు? ప్రభు యొక్క తలంపులు ఏ విధముగా ఉన్నాయి? ఈ మరణము ద్వారా దేవుడి మహిమను పొందాలి, దేవుని కుమారుని క్రీస్తు మహిమను పొందాలి.
ఆ విషయం మార్తమ్మకు తెలియదు. మార్తమ్మ మానవురాలు, ఆమె ఆలోచన సరళ అంతవరకే ఉంటుంది. కానీ దేవుడు అంతకు మించి ఆలోచించగలడు, దానికి మించి ఆలోచించగలడు. దేవుని యొక్క ప్రణాళికలు ప్రియులారా మన జీవితంలో అత్యద్భుతంగా ఉంటాయి. కాబట్టి యోహాను సువార్త 11వ అధ్యాయంలో 4వ వచనంలో, అది విని యేసు, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, ఇది దేవుని మహిమ కొరకును, ఇందు మూలమున దేవుని కుమారుడు మహిమను పొందుటకై వచ్చినది అని పలుకుతున్నాడు. లాజరు యొక్క ఆ యొక్క అనారోగ్యాన్ని, ఆ మరణాన్ని ప్రియులారా, ఇదే విషయాన్ని ప్రియులారా గడిచినటువంటి ఆదివారము పుట్టుగుడ్డివానికి స్వస్థతనిచ్చినప్పుడు కూడా యేసు ప్రభు ఒక మాట మాట్లాడుతున్నాడు. దాన్ని కూడా ఇప్పుడు చదువుకోవాలి తప్పనిసరిగా. యోహాను సువార్త 9వ అధ్యాయము 2వ వచనంలో, శిష్యులు ఒక పుట్టుగుడ్డివాని చూచి, ఈ గుడ్డితనం అనేటువంటిది ఇతని పాపం వలన, ఇతని తల్లిదండ్రుల పాపం వలన అడిగారు యేసు ప్రభువుని. దానికి యేసు ప్రభు ఏమంటున్నారంటే, అందుకు యేసు యోహాను సువార్త 9వ అధ్యాయం 3వ వచనంలో, అందుకు యేసు, వీడు కానీ వీడి తల్లిదండ్రులు కానీ పాపము చేయలేదు, దేవుని మహిమ వీని యందు బయలుపడుటకై వీడు పుట్టుగుడ్డివాడిగా పుట్టెను అని పలికారు. ప్రియులారా, చాలా సందర్భంలో మనం నీతివంతులముగా బ్రతుకుతున్నా, పవిత్రంగా జీవిస్తున్నా, పరిశుద్ధంగా బ్రతుకుతున్నా, దైవభీతితో ఉన్నా కానీ మన జీవితంలో కొన్నిసార్లు శ్రమలు వస్తాయి. దేనికోసం? మన కీడు కొరకే కాదు, మన వినాశనము కొరకే కాదు, మనము నాశనము కావటం కోసం కాదు. తద్వారా ప్రథమంగా మన ద్వారా దేవుడి మహిమను పొందుకోవడానికి, దేవుని కుమారుని యందు ఇతరుల విశ్వాసాన్ని పొందుకోవడానికి, చివరికి మనకి అది దీవెనకరంగా, మేలుకరంగా ఉండడానికి. మనకి కీడు అనిపించేది దేవుని దృష్టిలో మేలుగా ఉంటుంది. కొన్నిసార్లు మనకు శాపం అనేటువంటి దేవుని దృష్టిలో ఆశీర్వాదముగా మార్చబడుతుంది. మనకి ఇది ఎందుకు జరిగిందా అనుకునేటువంటి దేవుడు అంటాడు, నీ కొరకే అద్భుతాన్ని సిద్ధం చేస్తున్నా బిడ్డ అంటాడు. ప్రియులారా, మనలో ఉండాల్సింది ఏమిటి అంటే నిరీక్షణ, నమ్మకం, ఓర్పుతో కూడినట్టు నమ్మకం. ఊరికే తొందరపడతాం కాదు ప్రియులకు దేవుని బిడ్డలారా. కాబట్టి ప్రథమంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే ప్రియులారా, కొన్ని సందర్భాలలో ఈ వ్యాధులు, ఈ శ్రమలు, ఈ కష్టాలు, కన్నీళ్ళు అనేటువంటివి దేవుని నమ్మిన బిడ్డలకు కూడా వస్తాయి. కానీ తద్వారా నీకు అది మేలు, మహిమ, కీర్తిని తీసుకొని వస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా దేవునికి మహిమ, కీర్తి తీసుకొని వస్తుంది. ఇక వాక్యంలో ముందుకు వెళ్ళటం 2వ అంశం ప్రియులకు దేవుని బిడ్డలారా ఏమిటి అంటే, యేసు ప్రభువు వచ్చాడు. వచ్చిన తర్వాత మార్తమ్మ అడిగింది, అయ్యా నువ్వు ఇక్కడ ఉంటే నా సహోదరుని మరణించేవాడు కాదు. యేసు ప్రభు అక్కడ ప్రియులారా తాను ఎవరో నిరూపిస్తున్నారు, తాను ఎవరో బోధిస్తున్నారు. జాగ్రత్తగా ఆలకించండి. మార్తమ్మ, అయ్యా నువ్వు ఇక్కడ ఉంటే నా సహోదరుడు మరణించి ఉండేవాడు కాడు. యోహాను సువార్త 11వ అధ్యాయము 21వ వచనము. ఆ తరువాత మార్తమ్మ తెలియకుండానే ఒక అద్భుతమైనటువంటి మాటను పలుకుతుంది. ఏమంటుందన్నది, ఇప్పుడైనను నీవు దేవుని ఏమి అడిగినను దేవుడు నీకు ఇచ్చును అని నేను నమ్ముచున్నా, నాకు తెలియను. ప్రియులారా, వాట్ ఎ ఫెయిత్! ఎంత బలమైనటువంటి విశ్వాసం అండి మార్తమ్మకి యేసయ్య మీద. ఇప్పుడైనను నీవు ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీవు ఆ శక్తి ఉంది నీలో. ఇప్పుడైనాను నీవు ఏమైనా చేయగలవు అంటుందండి మార్తమ్మ. అందుకు అప్పుడు యేసు, నీ సహోదరుడు మరలా లేచును, గంభీరంగా చెప్తున్నాడండి యేసు ప్రభు. నీ సహోదరుడు మరలా లేస్తాడో. అందుకు మార్తమ్మ ఏమన్నదంటే, అవును ప్రభువా, అంతిమ దినమున పునరుత్థానమందు అతడు మరలా లేచునని నేను విశ్వసించుదునని పలుకును. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడంటే, యోహాను సువార్త 11వ అధ్యాయం 24వ వచనంలో, 25వ వచనంలో, యేసు, నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించువాడు మరణించును జీవించును, జీవము ఉండగా నన్ను విశ్వసించు ప్రతివాడును ఎన్నటికి నీ మరణమును చవి చూడడు అని నీవు దీనిని విశ్వసించుచున్నావా? ఒక విశ్వాస పరమరహస్యాన్ని తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడు? నేనే పునరుత్థానము, నేనే జీవం. I am the life, I am the resurrection. Those who believe in me will never die. నన్ను నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికీ మరణం చవిచూడు. మార్తమ్మ తొందరపాటుదైనా కానీ లూకాసు వార్తలో మార్తమ్మని మనం ఒక వంటింటి కుందేలులాగా చూస్తాం. యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నా చెల్లి
మరియా నీ దగ్గర కూర్చొని వింటుందా కదా, ఆమెను నాకు సహాయం చేయమని చెప్పవా? అప్పుడు ప్రభు అంటాడు, ఏమిటి మార్తమ్మ, నీవు అనేక విషయంలో సతమతమగుచున్నావు, కానీ కోరబడినటువంటిది ఒకటే శ్రేష్టమైనది, అది మరియమ్మ ఎన్నుకున్నది అంటాం చదువుకుంటాం. కానీ అక్కడ మనం అనుకుంటాం మార్తమ్మ ఆ వంటింటి టైపేలే, దేవుని మీద ఆశ లేదని మనం అనుకుంటామండి. కానీ మార్తమ్మలో కూడా రెండవ కోణం ఉందండి. ఎప్పుడైతే యేసు ప్రభు నేనే పునరుత్థానము జీవము, నన్ను విశ్వసించినవాడు మరణించి నన్ను జీవిస్తాడు అని పలికి, జీవము ఉండగా నన్ను విశ్వసించువాడు ఎన్నటికి నేను మరణించడు, నీవు దీనిని విశ్వసించుచున్నావు అని పలకగాని, అవును ప్రభువా, లోకమున అవతరింపనున్న దేవుని కుమారుడైన క్రీస్తువు నీవేనని విశ్వసించుచున్నాను అని పలికిందండి. వాట్ ఏ ప్రొఫెషన్ ఆఫ్ ఫెయిత్! ఎంత గంభీరమైన విశ్వాస ప్రకటన అది. ఏమంటుంది? లోకమున అవతరింపనున్న దేవుని కుమారుడైన క్రీస్తువు నీవే అని నేను విశ్వసించుచున్నాను. ప్రియులారా, ఇది ఆత్మ ప్రేరణతో తప్ప, తండ్రి వద్ద నుండి తప్ప వేరుగా ఇది పలకరండి యేసుప్రభు దేవుని కుమారుడని. మత్తయి శుభవార్త 16వ అధ్యాయములో కైసరియా ఫిలిప్పు ప్రాంతంలో నన్ను గూర్చి ఎవరు అనుకుంటున్నారు, ప్రజలు ఎవరు అనుకుంటున్నారు, వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు అన్న తర్వాత మీరేమనుకుంటున్నారు అన్నప్పుడు పేతురు గారు ఏమన్నారు? నీవు సజీవ దేవుని కుమారుడైన క్రీస్తువు అన్నప్పుడు ప్రభు ఏమన్నారు? రక్తమాంసములు దీనిని నీకు తెలియజేయలేదు, పరలోకమందున నా తండ్రి ఆత్మ నీకు ఎరుకపరిచాయని పలికారు. పేతురు పలికాడు, యేసు ప్రభు సజీవ దేవుని కుమారుడని ఇక్కడ మార్తమ్మ పలుకుతుంది. ఒక వేదాంతిగా పలుకుతుందండి. ప్రియులకు దేవుని బిడ్డలారా, యేసు ప్రభువే సజీవ దేవుని కుమారుడు, ఆయనే జీవానికి మూలం, ఆధారం, ఆయనే పునరుత్థానము, జీవము. ఇవన్నీ కూడా ప్రియులారా యోహాను సువార్తలో ముఖ్యంగా ఈ పరమరహస్యాలని, ఈ మర్మాలని యేసు ప్రభు ఒక్కొక్కటిగా వివరించుకుంటూ వస్తున్నాడు. ఏం జరుగుతుంది? ఆ తరువాత సమాధి స్థలానికి వెళుతున్నారు. అక్కడ యేసు ప్రభు ఏం చేస్తున్నాడండి? ఆ యొక్క మార్తా మరియలు ఆ సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏడుస్తుంటే, ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి బంధుమిత్రాదులు ఏడుస్తూ ఉంటే ఆయన కూడా తట్టుకోలేకపోయాడు. వాక్యాన్ని చదువుకుంటే యోహాను సువార్త 11వ అధ్యాయము 33వ వచనములో, ఆమెయు వెంట వచ్చినటువంటి యూదులను విలపించుట చూచినప్పుడు యేసు హృదయము ద్రవించెను. ఆయన దీర్ఘముగా నుట్టూర్చి, మీరు అతను ఎక్కడ సమాధి చేసిరి అని అడిగాను. ప్రభు వచ్చి చూడు అని పలికిరి. యేసు కన్నీరు కార్చెను, యేసు కంట తడి పెట్టెను. ప్రియులకు దేవుని బిడ్డలారా, యేసయ్య నీవు నేను నమ్మినటువంటి దేవుడు, నీవు నేను బాధలలో ఉండగా ఆయన సంతోషముగా సింహతల్పం మీద, ఆ యొక్క సింహాసనం మీద కూర్చొని ఉండేటువంటి వాడు కాడు. ఆయన నీకు నాకు దగ్గరగా ఉండేవాడు, నీ బాధను నా బాధను ఎరిగినటువంటి వాడు. నీవు కన్నీటితో ఉండగా నీతో కన్నీరు కార్చేటువంటి దేవుడు నీ దేవుడు. నువ్వేడుస్తూ ఉండగా నీ కన్నీటిలో భాగస్థుడయ్యేటువంటి వాడు. నువ్వు బాధలు పడుతుండగా నీ బాధలలో ఆయన భాగాన్ని పంచుకునేటువంటి వాడు. కాబట్టే యోహాను సువార్త 11వ అధ్యాయము 35వ వచనములో మార్తా మరియా యూదులు లాజరు చనిపోయినప్పుడు కన్నీరు కారుస్తుంటే ఆయన కూడా నిమ్మకు నీరెత్తినట్లుగా నాకు సంబంధం లేదు అన్నట్లుగా లేడు, ఆయన కూడా కన్నీరు కార్చాడని వాక్యాన్ని చదువుకుంటాం. యేసు కంటతడి పెట్టెను. అంతటా యూదులు ఈయన అతనిని లాజరును ఎంతగా ప్రేమించుచున్నాడో చూడని చెప్పుకొనిరి. ఆ తర్వాత కొంతమంది బయలుదేరుతారు కదా, ఏమన్నారు? కానీ వారిలో కొందరు, గ్రుడ్డివానికి దృష్టినిచ్చినట్టు ఇతడు లాజరును మృత్యువు నుండి కాపాడలేకపోయినా. వినండి, మానవుడు ఏ విధంగా ఆలోచిస్తాడు, దేవుడు ఏ విధంగా ఆలోచిస్తాడు. అసలు ఇతను మృత్యుపాలు కాకుండానే కాపాడొచ్చుగా, జబ్బు పడకుండానే కాపాడొచ్చు కదా అని వీళ్ళడుగు అనుకుంటుంటే యేసుప్రభు ఆలోచన ఏ విధంగా ఉంది? ఈ యొక్క రోగము ద్వారా, ఈ మరణము ద్వారా దేవుడి మహిమను పొందాలి, నేను నిజమైన దేవుని కుమారుని, నేనే జీవానికి మూలమని తెలుసుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు. ప్రియులారా, నీ జీవితంలో, నీ బ్రతుకులో కన్నీరు కారుస్తున్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు వెంటనే దేవుని నిందించమాకు. దేనిని గురించి యేసయ్య కన్నీరు కారుస్తున్నాడు ఇక్కడ? ఆయనకు తెలుసు కదా లాజరు లేస్తాడని తెలుసు కదా, లాజరును లేపబోతున్నాడని తెలుసు కదా. మరి ఎందుకు కన్నీరు కార్చటం? యేసు భగవానుడు సాతానుడు మానవాళిని పట్టి పీడిస్తున్న విధానాన్ని చూసి కన్నీరు కార్చాడు యేసయ్య.
పాపం తన బిడ్డలమైన మనల్ని, పాపం అనేటువంటిది తన బిడ్డలమైన మనల్ని ఎంత దారుణంగా హింసిస్తుంది, ఎంత దారుణంగా మరణం పాలు చేస్తుందనే తలంపులతో యేసయ్య ఏడ్చాడు. ఈ సాతాను, నువ్వు ఇంతగా నా బిడ్డలను పీడిస్తున్నావా అని ఏడ్చాడు. మరణం పాలు చేస్తావా నా స్నేహితుణ్ణి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. యేసయ్య కన్నీరు లాజరు కొరకు మాత్రం కార్చిన కన్నీరు కాదండి. యేసయ్య కన్నీరు పాపము చేసిన ప్రతి వాడి కొరకే కార్చినటువంటి కన్నీరండి. లాజరు మరణించినప్పుడు యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వచనంలో యేసు ప్రభు కన్నీరు కారుస్తున్నాడు. యేసు ప్రభు అక్కడ కన్నీరు ప్రిలారా మరణించినటువంటి, శారీరకంగా మరణించినటువంటి లాజరు కొరకు మాత్రమే కార్చడం లేదు. పాపము ద్వారా ఆత్మీయంగా మరణించిన ప్రతి మానవుడి కొరకే కారుస్తున్నాడు కన్నీరు. సాతానుడు అనేటువంటి వాడు పాపము ద్వారా తన బిడ్డలమైన మనల్ని ప్రియులారా పాపాంధకారములను లాగి మరణము పాలు చేస్తుంది. చూడండి, తన బిడ్డలంటే మనం ఇదిగో శాపము పాలు, మరణం పాలు, పాపం పాలు అవుతుండగా ఇటువంటి దారుణమైనటువంటి స్థితిలో ఉన్న మనల్ని చూచి యేసయ్య కన్నీరు కారుస్తున్నాడు. ఆ మరణించినట్టు పాపాంధకారంలో రగ్గుతున్నట్టు మనము తిరిగి రావాలని ఇదిగో మన కొరకై కన్నీరు కారుస్తున్నాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 3-4 వచనాలలో ఆకాశమా వినుడి, భూమియు ఆలకించండి, కనిపించిన నా బిడ్డలే నా మీద తిరగబడ్డారని కన్నీరు కార్చాడే. పాపములో మ్రగ్గుతున్నట్టు మనల్ని చూచి నా బిడ్డలు నా నుండి దూరం అయిపోయారని కన్నీరు కార్చాడే. ప్రియులారా, లాజరు మరణించినప్పుడు మనందరి కొరకై కూడా మనం అతని స్థానంలో ఉన్నాం, పాపము చేసినటువంటి వారం. సమాధి స్థానంలో ఉన్నాం, సమాధి చేయబడ్డాం, పాపములు అనేది సమాధిలో చేయబడ్డాం. సాతానుడు అనేటువంటి దానికి బందీలైపోయాం, సమాధి అని బందీలుగా ఉన్నాం. మనల్ని చూచి ఆయన ఏడుస్తున్నాడు. పిల్లారా, ఆయన వద్దకు తిరిగి వద్దామా? ఆయనకి అవకాశం ఇద్దామా? యేసయ్య నేను లేపుతానంటున్నాడు, జీవముతో లేపుతానంటున్నాడు, జీవాన్ని ఇస్తానంటున్నాడో విశ్వసించు ఆయనలో. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో ఏం జరుగుతుంది బిడ్డలారా. యేసు మరలా దీర్ఘముగా నిట్టూర్చి, యోహాను సువార్త 11వ అధ్యాయం 38వ వచనం, నిట్టూర్చి మరలా కన్నీరు కారుస్తున్నాడు. పిల్లారా, ఈ సాతానుడు అనేటువంటి వాడు నా బిడ్డలను ఇంతగా పట్టి పీడిస్తున్నాడే. వేదన. సమాధి వద్దకు వచ్చాను. ఏం జరిగిందండి? రాయిని తొలగించమన్నారు. మార్తమ్మ, అయ్యో ప్రభువా, అతడు చనిపోయి 4 దినాలు అవుతుంది. ఇప్పుడు ఆ సమాధి రాయిని తెరిస్తే మురికి కంపు కొడతాడు, కుళ్ళు కంపు కొడుతుంది అన్నదే ప్రియులారా. ఇదిగో యోహాను సువార్త 11వ అధ్యాయం 39వ వచనం, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైనది, ఇప్పటికి దుర్వాసన కొట్టుచుండును. యేసు ఆమెతో, నీవు విశ్వసించినచో దేవుని మహిమను చూచెదవని నీతో చెప్పలేదా? ప్రియులారా, this is very important in the gospel according to St. John. The glory of God is all important thing. The glory of God. Jesus lived for the glory of God. He died for the glory of God. He rose for the glory of God. దేవుని మహిమ పరచటం చాలా ముఖ్యమైన మాట. యోహాను సువార్తలో ఏమంటుందండి? నీవు విశ్వసించినచో దేవుని మహిమను చూచెదవని నీతో చెప్పలేదా? వారు రాత్రిని తొలగించారు. యేసు కనులెత్తి తండ్రికి ప్రార్థన, కృతజ్ఞతా ప్రార్థనలో ఉన్న అద్భుతం ఇది. లాజరు మరణించాడు, 4 దినాలు అయిపోయింది. సమాధిని తెరవగానే యేసుప్రభు ఏ ప్రార్థన చేశాడు? కృతజ్ఞతా ప్రార్థన చేస్తున్నాడు. ఎవరైనా మరణిస్తే శవం దగ్గరికి వెళ్ళి దేవానికి స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా అని చెప్పగలమా? చెప్తే వాళ్ళు ఏమంటారు? మనకు స్క్రూ లూజ్ అయినాయి అంటారు. కానీ యేసు ప్రభు ఈ అద్భుతంలో మనకు నేర్పించేది ఏంటంటే స్తుతి ప్రార్థన, కృతజ్ఞతా ప్రార్థన మరణించినటువంటి వాడిని కూడా జీవంతో లేపుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అవును ప్రియులారా, ఇదిగో నీ కుటుంబంలో ఎవరైనా కానీ పాపమనే మరణములో పడిపోయారా? తాగుడికి బానిసలైపోయారా? చెడు వ్యసనాలకి బానిసలైపోయారా? ఇక మారరు అనుకుంటున్నావా?
ప్రియ దేవుని బిడ్డ, లాజరును జీవంతోటి లేపబోతున్నాడు యేసయ్య. మరణించిన లాజరును జీవంతోటి లేపబోతున్నాడు. స్తుతి ప్రార్థన చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఏ లాజరునైతే మరణముతో లేపినటువంటి అదే యేసయ్య పరిపూర్ణంగా చనిపోయాడు. 3 దినాలు గడిచిపోయింది. 4వ దినం ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో మరణించినటువంటి లాజరును జీవంతోటి లేపినటువంటి యేసయ్య ఆత్మీయంగా మరణించినటువంటి నీ కుటుంబ సభ్యుడిని కూడా జీవంతోటి లేపగలిగినట్టు శక్తిమంతుడై ఉన్నాడు. ఆత్మీయ మరణం పాలైనటువంటి నీ బిడ్డలను కూడా, నీ వ్యక్తిని కూడా, నీకు తెలిసినటువంటి వారిని కూడా జీవంతోటి లేపగలిగినటువంటి వాడై ఉన్నాడు. ఇది సత్యం మనం నేర్చుకోవాల్సింది ఈ యొక్క వాక్య పఠనము ద్వారా, ధ్యానము ద్వారా పిల్లరా. ఇదిగో ఓ తండ్రి, యోహాను సువార్త 11:41 యేసు ప్రార్థన చేస్తున్నాడు. ఓ తండ్రి, నీవు నా ప్రార్థనను ఆలకించినందుకు నీకు స్తోత్రాలు, నీ కృతజ్ఞతలు. నీవు నన్ను ఎప్పుడూ ఆలకించదని నేను ఎరుగుదును. కానీ ఇక్కడ ఉన్నటువంటి జనసమూహము నిమిత్తమై నీవు నన్ను పంపినట్లు వారు విశ్వసించుటకై ఇటుల పలికితనని పలికి, అటు పిమ్మట యేసు బిగ్గరగా, లాజరు వెలుపలకి రమ్మో, లాజరు బయటికి లమ్ము అని పలికెను. వెంటనే చనిపోయిన వాడు వెలుపలకు వచ్చను. ప్రియులకు దేవుని బిడ్డలారా, సజీవుడైనటువంటి దేవుడు మనందరికీ కూడా జీవాన్ని ఇచ్చేటువంటి యేసయ్య ఈనాడు నీకు నాకు కూడా జీవాన్ని ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయన జీవాన్నిచ్చువాడై ఉన్నాడు. ఇదిగో ప్రియులకు దేవుని బిడ్డలారా, వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. యోహాను సువార్త 5వ అధ్యాయము 28, 29 వచనాలలో ఏమని ఉంటుంది? మృతులు ఆయన స్వరమును ఆలకించును అని రాయబడి ఉంది. మరణించిన లాజరు ప్రియులారా చనిపోయినటువంటి వాడు కదా, యేసయ్య స్వరాన్ని ఎలాగ విన్నాడు? అదే యేసయ్య స్వరములో ఉన్న శక్తి. మృతులు కూడా ఆలకిస్తారు ఆయన స్వరాన్ని. యోహాను సువార్తలో 5వ అధ్యాయం 28, 29 వచనాలలో ఇదిగో ఈ రీతిగా మనం చదువుకుంటా. ఒకసారి ఆ వాక్యాన్ని చదువుకుందాం ప్రియులకు దేవుని బిడ్డలారా. యోహాను సువార్త 5వ అధ్యాయము 28, 29 వచనాలు చదువుకుందాం. ఆయన మనుష్య కుమారుడు కనుక ఆయనకు తీర్పు విధించు అధికారమును ఇచ్చాను. యేసయ్య కట తండ్రి దేవుడు తీర్పు విధించే అధికారాన్ని ఇచ్చాడంటండి. మీరు ఆశ్చర్యపడవలదు, ఆ గడియ వచ్చుచున్నది. ఇప్పుడు అప్పుడు సమాధులలోని వారు ఆయన స్వరమును విని ఉత్థానులగుదురు. సజ్జనులు జీవమును, దుర్జనులు దండనమును పొందుదురు. ప్రియ దేవుని బిడ్డ, ఇదిగో ఇక్కడ లాజరు ఏ విధముగా యేసయ్య లాజరు బయటికి రమ్మని చెప్పగానే ఆ స్వరాన్ని విన్నాడో, నీవు నేను కూడా మరణించిన తర్వాత ఒక రోజున ఆయన స్వరాన్ని విని పైకి లేవాలి. ఆయన చేత తీర్పు పొందాలి. నీతివంతులమైతే పరలోక రాజ్యానికి, అవినీతిమంతులమైతే నరకానికి వెళ్ళటం జరుగుతుంది. ఇది రాసి పెట్టుకోవాలి. ఇది సత్యం. ఇదే సత్యం ప్రియులకు దేవుని బిడ్డలారా. ఈనాడు లాజరును ఏ విధముగా లేపాడు, ఆనాడు నిన్ను నన్ను కూడా లేపబోతున్నాడు యేసయ్య. నీకు నాకు తీర్పును విధించబోతున్నాడు. ఈ సత్యాన్ని ఈ రోజున లాజరు జీవితం ద్వారా నీకు నాకు తెలియజేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆ వాక్యాన్ని వింటున్నావా? చాలా అర్థవంతంగా, సూటిగా, స్పష్టంగా నీతో మాట్లాడుతున్నాడు. లాజరును లేపిన నిన్ను కూడా లేపబోతున్నాడు ఒక రోజున. కానీ ఆ రోజున మాత్రం నీవు చేసినట్టు కార్యాలకి నేను తీర్పును విధించబోతున్నాను. నేనే జీవానికి అధిపతిని, మరణానికి కూడా అధిపతిని నేనే. నన్ను మించినటువంటి వాడు లేడు అని చెప్తున్నాడు. ఇదిగో లాజరు వెలుపలకి రమ్మో అని పలుకుతున్నాడు. ఏమన్నాడండి? లాజరు వెలుపలకి రమ్మో. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఏ పాపాన్ని అయితే అంటిపెట్టుకుని ఉన్నావో ఆ పాపాన్ని విడిచి బయటికి రా. నువ్వు ఏ వ్యసనానికి బానిసగా ఉన్నావో ఆ యొక్క వ్యసనము నుండి బయటికి రా. ఏ పాపమనే లోయలో, ఏ పాపమనే సమాధిలో, ఏ పాపమనేటువంటి సంకెళ్లతో నువ్వు బంధించబడి ఉన్నావో యేసయ్య నీకు ఈ రోజున ఆజ్ఞ ఇస్తున్నాడు, బయటికి రా. యేసయ్య నీకు స్వరముతో పిలుస్తున్నాడు, ఎలుగెత్తి దేవుని సన్నిధికి రా. ఆ శక్తిని నీకు ఇస్తానంటున్నాడు, ఆ బలాన్ని నీకు ఇస్తున్నాడు. ఆ యేసయ్య స్వరాన్ని వినో. ఆయన స్వరం నిన్ను బాగు చేయగలదు. ఆయన వాక్కు నిన్ను బాగు చేయగలదు. ఆయన వాక్కు నిన్ను మరలా ఆ వ్యసనము నుండి, ఆ పాపము నుండి, ఆ సమాధి నుండి, ఆ యొక్క వేదన నుండి, ఆ యొక్క పాప భారము నుండి నీకు విడుదలనిచ్చేటి స్వరమై ఉన్నది, ఆ వాక్కై ఉన్నది. ఆయన వాక్యాన్ని ఆలకించు. ఆయన సన్నిధికి తిరిగిరా. ఆయన పిలుస్తున్నాడు నిన్ను. రమ్మనుచున్నాడు యేసయ్య. ఏమంటున్నాడు? రమ్మనుచున్నాడు యేసయ్య. రా, బయటికి రా అంటున్నాడు పిల్లారా. ఆయన స్వరాన్ని విను, బయటికి రా. యేసయ్య స్వరాన్ని విని జీవాన్ని పొందుకోవడానికి ప్రయత్నం చేయి. ఇదిగో లాజరు వెలుపలకు రమ్మని కేక పెట్టాడు. యోహాను సువార్త 11వ అధ్యాయం 43వ వచనములో చనిపోయినటువంటి లాజరు వెంటనే వెలుపలకు వచ్చను.
నీవు నేను కూడా ఈ శ్రమల కాలంలో ఆయన స్వరాన్ని వినాలి, బయటికి రావాలి. ఎక్కడి నుండి బయటికి? నీ సమాధిలోంచి బయటికి రావాలి. నువ్వు ఏ సమాధిలో ఉన్నావు? నేనే సమాధిలో ఉన్నా. ఆత్మ పరిశీలన చేసుకో. అబద్ధం అనే సమాధిలో ఉన్నానా? మహాపాపం అనే సమాధిలో ఉన్నానా? తల్లిదండ్రులను గౌరవించటం లేదనే సమాధిలో ఉన్నానా? దేవుని యొక్క ఆదివారాన్ని దేవుడికి ఇవ్వటం లేదనే సమాధిలో ఉన్నానా? దేవుని నామాన్ని గౌరవించటం లేదనే సమాధిలో ఉన్నానా? దేవుని యొక్క పరిశుద్ధులను పరిశుద్ధపరచడం లేదనే సమాధిలో ఉన్నానా? వ్యభిచారం అనే సమాధిలో ఉన్నానా? అబద్ధ సాక్ష్యాలనే సమాధిలో ఏ సమాధిలో నువ్వు ఉన్నావు? తాగుడు అనే సమాధిలో ఉన్నావా? పొగ పీల్చటం అనే సమాధిలో ఉన్నావు? యేసయ్య అంటున్నాడు, లాజరు బయటికి రా, విజయరాజు బయటికి రా, మార్తమ్మ బయటికి రా, స్టీఫెన్ బయటికి రా, నీ సమాధులలోంచి నువ్వు బయటికి రా అంటున్నాడు. రా, బయటికి రా. యేసయ్య స్వరాన్ని విను, యేసయ్య స్వరాన్ని విను. ఆయన స్వరాన్ని వింటే బయటికి వస్తావు. అయితే ఇంకా బంధించబడే ఉన్నాడు లాజరు, ఇంకా బంధించబడే ఉన్నాడు. అతని కాలు చేతులు ప్రేత వస్త్రముతో బంధించబడి ఉండెను, అతని ముఖము వస్త్రముతో చుట్టబడి ఉండెను. ఇక్కడ ప్రియులారా జాగ్రత్తగా ఆత్మపరిశీలన చేయండి. లాజరు శారీరకంగా బ్రతికాడు, కానీ తనని ఏదో బంధిస్తూ ఉంది. ఇంకా తన చుట్టూ కూడా ఇశ్రాయేలు సంప్రదాయం ప్రకారం, యూదుల యొక్క సంప్రదాయం ప్రకారం వస్త్రాన్ని చుట్టూ కూడా చుడతారండి, గట్టిగా చుట్టేస్తారు. ఇంకా ఆ శరీరం చుట్టూ మొహం కూడా చుట్టేస్తారు. ఏం కనపడదు, ఇంకా నీకు కనపడేది వస్త్రం మాత్రమే. నిలబడ్డాడు, కానీ ఒట్టి శరీరం అంతా బంధించబడి ఉంది. ఏమి నేర్పిస్తుందండి ఇది? శారీరకంగా నువ్వు బ్రతికావు, ఆత్మీయంగా నువ్వు ఇంకా బందీవే. యేసయ్యని కట్లు విప్పాలి, యేసయ్యని కట్లు విప్పాలి. ప్రియులారా, ఏమని చదువుకుంటా వాక్యం? యోహాను సువార్త 11వ అధ్యాయం 44వ వచనములో, ఎప్పుడైతే యేసు ప్రభు లాజరు వెలుపలకు రమ్మని పలికాడో, చనిపోయిన వాడు వెలుపలకు వచ్చను, కానీ అతని కాలు చేతులు ప్రేత వస్త్రముతో బంధించబడి ఉండెను, అతని ముఖము వస్త్రముతో చుట్టబడి ఉండెను. ప్రియులారా, శారీరకంగా బ్రతికాడు లాజరు, కానీ అక్కడ యేసయ్య మనకి ఒక మర్మాన్ని తెలియజేస్తున్నాడు. ఏమిటి? మానవుడైనటువంటి నీవు నేను కూడా కొన్నిసార్లు శారీరకంగా జీవిస్తున్నామండి, ఆత్మీయంగా ఇంకా బందీలమై ఉన్నాము. లాజరు ఏ విధముగా ఇంకా ఆ యొక్క వస్త్రాల చేత బంధించబడి ఉన్నాడో, నీవు నేను కూడా అదేవిధంగా పాపములో బందీమై ఉన్నాం, వ్యసనాలలో బందీలై ఉన్నాం, చెడు చీకటి సైతానిక సంఖ్యలతో బందీలై ఉన్నాం. కాబట్టి యేసు ఏమన్నాడు? జాగ్రత్తగా ఆలకించండి. యోహాను సువార్త 11:44 వచనములో, యేసు వారితో కట్లు విప్పి అతనిని పోనిండు అని పలికాడు. యేసయ్య నీకు నాకు ఈ విడుదలనిచ్చునుగాక, ఈ కట్లు విప్పునుగాక. ఈ కట్లు మామూలు కట్లు కాదు ప్రియులారా. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన కట్లతో మనం బాధపడుతున్నాం, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సంఖ్యలతో మనం బాధపడుతున్నాం, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి సమాధుల్లో మనం బాధపడుతున్నాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, యేసయ్య నీ కట్లు విప్పుతానంటున్నాడు, నీ కట్లు విప్పమని ఆజ్ఞనిస్తున్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? లేక నా చుట్టూ ఆ పాపపు కట్లతోటే, ఆ పాపపు సంఖ్యలతోటే నేను ఉండాలని ఆశపడుతున్నావా? ఆత్మ పరిశీలన చేసుకో. యేసయ్యకు అవకాశం ఇవ్వు. నిన్ను జీవముతో లేపుతాడు, నీ కట్లు విప్పుతాడు. తానే సజీవుడని, తానే జీవానికి అధిపతి అని నీకు నాకు నేర్పిస్తాడు. ఈ శ్రమల కాలంలో ప్రియ దేవుని బిడ్డ, యేసయ్య దగ్గరికి వెళదాం. ఒక మాట చెప్పనా, ముగింపు మాట ప్రియులారా. లాజరును యేసు ప్రభు ఎందుకు లేపాడు? లాజరు యేసు ప్రభువుని మిక్కిలిగా ప్రేమించాడు. లాజరు యేసు ప్రభుని ఎందుకు లేపాడు? మార్తా మరియలు ప్రభువు యొక్క ఆశ్రయాన్ని కోరారు కాబట్టి, ప్రభువుని వేడుకున్నారు కాబట్టి. లాజరును యేసు ప్రభు ఎందుకు లేపాడు? తన మహిమను ప్రదర్శించటం కొరకై. నీవు నేను కూడా లాజరులాగా యేసు ప్రభువుతో మంచి బంధాన్ని కలిగి ఉన్నట్లయితే, నీవు నేను కూడా యేసయ్యని వేడుకోగలిగితే, మార్తమ్మ మరియమ్మలలాగా నీవు నేను కూడా మార్తమ్మ మరియమ్మలాగా యేసు ప్రభువు మీద విశ్వాసం ఉంచగలిగితే, మనను కూడా ఆయన లేపుతాడు, సజీవులుగా మారుస్తాడు. ఆయనే సజీవుడైనటువంటి దేవుడు. ప్రియబిడా, నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ బ్రతుకుల్లో ఒకవేళ నీవు కూడా పాపమనే సమాధిలో ఉన్నావేమో, నీవు కూడా శాపమనే సమాధిలో ఉన్నావేమో, నీవు కూడా కట్లు కట్టబడి సంఖ్యలతో ఉన్నావేమో, యేసయ్య నిన్ను విడిపించటానికి సిద్ధముగా ఉన్నాడు.
ఆయనకు అవకాశాన్ని ఇవ్వు. ఆయన నిన్ను మారుస్తాడు, నీ బ్రతుకును మారుస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా యేసురాజా, నీకు స్తోత్రాలు. జీవాధిపతి, జీవాలికి మూలం, జీవప్రదాత, నీకే స్తోత్రాలు. ఈనాడు లాజరును జీవముతో లేపి నీవే జీవానికి అధిపతిని నేర్పించిన దేవా, నీకు స్తోత్రం. నిన్ను మించిన దేవుడు లేడయ్యా, నిన్ను మించిన దేవుడు లేడు తండ్రి. ఈనాడు ప్రభువా, మాకందరికీ ఒక గొప్ప సందేశం. లాజరు శారీరకంగా మరణించాడు, కానీ మాలో ఎంతోమంది ఆత్మీయ సమాధులలో ఉన్నామయ్యా. ఆత్మీయ సంకెళ్లతో, ఆత్మీయ కట్లుతో మేము కట్టివేయబడి ఉన్నాము తండ్రి. ఏ రీతిగా లాజరుని లేపావో మమ్మల్ని కూడా మా పాపమనే సమాధి నుండి, శాపాలనే సమాధి నుండి మమ్ము లేపు యేసు రాజా. ఎంతోమంది మేము ప్రభువా సాతాను చేత, సంకెళ్ల చేత, సైతాను తంత్రోపాయాల చేత బంధించబడి ఉన్నాం. పాపమనే సంకెళ్ల చేత మాకు విడుదల దయచేయి ప్రభువా. విడుదల మాకు కావాలయ్యా, విమోచన మాకు కావాలయ్యా. లోక పాప శాపముల నుండి విడుదల కావాలి తండ్రి. నీ అద్భుతమైన శక్తిని మాకు ప్రసాదించు తండ్రి. నీ ఆజ్ఞ ఇవ్వయా, నీ ఆజ్ఞ దయచేయి ప్రభు మా వైపున. సమయంలో ప్రభువా, ఎవరైతే బిడ్డలు ప్రభువా పాపాంధకారముల సంఖ్యలతో బంధించబడి సమాధులలో ఉన్నారో వారందరి కొరకే ప్రార్థిస్తున్నాం. నీ శక్తిని వారికి ఇవ్వండి, నీ బలాన్ని వారికి ఇవ్వండి, నీ అద్భుతమైన శక్తిని వారికి ఇవ్వండి. ఓ యేసు రాజా, అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలను ప్రభువా నీ గాయపడిన హస్తాలతో తాకి నీ పరిశుద్ధ రక్తాన్ని వారి మీద కుమ్మరింపచేసి స్వస్థతనివ్వండి తండ్రి. ఈనాడు ప్రత్యేకంగా కుటుంబాలలో శాంతి సమాధానం కొరకై ప్రార్థిస్తుండగా ప్రభువా, కలతలు చెందేటువంటి సఖ్యత లాంటి కుటుంబాలకి మీ నిజమైన శాంతిని, సమాధానం, సంతోషాన్ని ప్రసాదించండి. ఓ యేసు రాజా, ప్రత్యేకమైన రీతిలో ఈనాడు ప్రభు ఎవరైతే బిడ్డలు అయ్యా మా కోసం ప్రార్థించండి అయ్యా అని అడిగి ఉన్నారు వారందరిని దీవించండి ప్రభు, ఆశీర్వదించండి. నీ ఆత్మతో నింపండి, అభిషేకం చేయండి, నీ కృపతో నింపండి నాయన. ప్రత్యేకంగా ఈ వీడియో కింద ఎవరైతే ప్రార్థించమని సందేశాలు ఉంచుతున్నారు, పరీక్షలు రాసే పిల్లల కొరకే ప్రార్థించమని అడుగుతున్నారు, వాళ్ళందరినీ దీవించండి తండ్రి, ఆశీర్వదించండి. నీ ఆత్మశక్తితో నింపండి, నీ ఆత్మజ్ఞానంతో నింపమని మరొకసారి యేసయ్య నీ పండగ కొరకై, నీ ఈస్టర్ పండగ కొరకై సిద్ధపడుతుండగా మాలో ఉన్న ప్రతి పాపాన్ని తీసుకుని మా సమాధుల నుండి నీ వద్దకు వచ్చేటి కృపను మాకు పిలుపునివ్వమని మన ఆదురైన క్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందరుగాక, మీ ఆత్మతో ఉందరుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక, ఆమెన్. ప్రియులకు దేవుని బిడ్డలారా, యూట్యూబ్లో ఒక కొత్త ఆప్షన్ వచ్చింది. ఏమిటి అంటే మనం చూసే వీడియోని హైప్ చేయవచ్చు. మనం హైప్ చేస్తే అది ఇంకొంతమందికి షేర్ అవుతుంది. దయచేసి అందరూ కూడా మన వీడియో కింద హైప్ అనే బటన్ నొక్కండి, వెంటనే నొక్కండి. లైక్ చేయటం, అదేదో ఒక మెసేజ్ ఉంచడం ముందుగానే చెప్పాను. తద్వారా ఈ వాక్య పరిచర్య మరొక 100 మందికి చేరుకునే అవకాశం ఉంది. గాడ్ బ్లెస్ యూ. దేవుడి దీవించుగాక, ఆమెన్.